రీసెంట్‌గా యూఎస్ఐసీఎస్ ఎఫ్‌డీఏని విజిట్ స్టార్ట్ చేసింది కదా! ఎలా అంటే క్యాజువల్ సైట్ విజిట్ అనమాట. ఎవరైతే ఈ స్టెమ్ ఓపీటీ ఎక్స్‌టెన్షన్‌లో ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ మీద కొంచెం ఎఫ్‌డీఏని ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఎలా అంటే ఎవరైనా ఫ్రాడ్ డిటెక్షన్ ఉందా? ఈ స్టెమ్ ఓపీటీలో ఉండే స్టూడెంట్స్ ఉరామరిగా 1,00,000 దాకా ఉన్నారని లెక్క తేలింది. ఎలా అంటే F1 స్టూడెంట్స్‌కి ఏ ప్రాబ్లమ్ లేదంటే వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఎవరైతే స్టెమ్ ఎక్స్‌టెన్షన్‌లో ఉంటారో వాళ్ళు మెయిన్ ఈ I-983లో మీరు మెన్షన్ చేస్తుంటారు కదా రెసిడెన్షియల్ అడ్రస్, అది కానీ యూనివర్సిటీకి కానీ లైక్ మీ ఎంప్లాయర్ దగ్గరికి కానీ వీళ్ళు ఎంక్వైరీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ I-983లో అడ్రస్ ఏమన్నా మార్పులు ఉంటే కనుక ఏఆర్ లెవెల్ ఫామ్ ఉంటుంది, అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మెయిన్ మీరు మొదటిగా చేయాల్సింది ఏంటంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసేటప్పుడు వాళ్ళ ఆఫీసర్సా కాదా, ఒకవేళ ఆఫీసర్స్ అయితే మీరు కొంచెం వాళ్ళు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, మీ దగ్గర ప్రాపర్గా ప్రతి డాక్యుమెంట్ ఉంటే ఎవరేం చేయలేరండి. మీరు ఏ ఎంప్లాయర్ దగ్గర జాబ్ చేస్తున్నారు, మీ శాలరీ ఎంత, మీ జాబ్ టైటిల్ ఏంటి, దట్స్ ఇట్. కొంచెం మనం వాళ్ళకి సపోర్ట్ చేసామంటే ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ గోయింగ్ టు గుడ్. ఒకవేళ మనం వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయ్యి ఏదైనా వాళ్ళకి కొంచెం రాంగ్గా అనిపించినా కూడా వీసా క్యాన్సిలేషన్ ఉంటుంది, వీసా రీవోక్ చేయడం జరుగుతుంది. ఇలా రీసెంట్గా నేను ఒక చిన్న అనుభవం చెప్తాను మీకు. ఒక షాప్కి వెళ్ళామన్నమాట. అదే ఇక్కడ వాళ్ళు ఏంటంటే లైక్ స్టూడెంటే, కాకపోతే అది F1 స్టూడెంటా స్టెమ్ ఓపీటీలో ఉన్నారో నాకైతే తెలియదు. వాళ్ళు ఏంటంటే మేము ఏదైనా అడుగుతుంటే క్యాజువల్గా ఎంక్వైరీ కోసం అడిగాము, వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పడానికైనా భయపడుతున్నారండి. సో వాళ్ళ ఆందోళన చూసి నాకు అర్థమైంది. సో కొంచెం భయపడుతున్నారు. కాకపోతే నేనేమంటున్నా అంటే కొంచెం ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు కొంచెం ధైర్యంగా ఉండి ఎంక్వైరీ చేసుకోండి. అసలు మీ ప్రాపర్గా మీ ఎంప్లాయర్ ఏంటి, మీ యూనివర్సిటీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారా, మీ చుట్టుపక్కల కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కాకపోతే ఎవ్రీ డాక్యుమెంట్ మీ దగ్గర అయితే పెట్టుకోండి.